ఎట్లాంటి బావ కావాలి అంటే ఫ్యామిలీని అర్థం చేసుకునే బావ కావాలి. అంతేనా? అయితే ఈ మధ్య దుబాయ్ కూడా పోయినట్టున్నావు కదా? అవునన్న. సో దుబాయ్ ఎట్లా పోయినావు? అక్కడ నుంచి మనం ఈజీగా పోవచ్చు అన్న, ట్రాన్సిట్ వీసా వేసుకొని. సో ఇండియా వచ్చేటప్పుడు ఒక 3 days ఉండి తిరిగేసి వచ్చిన. యూకే పోయినాక ఏం నేర్చుకున్నా అంటే ఒంటరిగా బతకాలి. సో ఎప్పుడు ఏదనిపిస్తే అది చేయాలి. లైఫ్ అసలు అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా, కానీ నేను ఆడ రోడ్డు మీద నడుచుకుంటూ పోయి నాకు ఏమై నేను ఒక సెకండ్లో చచ్చిపోతున్నా కూడా తెలియదు. మొన్న ఒక బస్సు మొన్న ఆ బస్ ఇన్సిడెంట్, ఎంతమంది ఎన్ని ఆశలతో ఇంటికి వస్తురు, పిల్లలు, తల్లి, ఒక తండ్రి అలా బిడ్డనాట, అవన్నీ తలుచుకుంటే సరే నాకు ఇప్పుడు అయినంతలో నేను చేయగలుగుతాను. నేను ఫ్లైటే ఎక్కా అని అనుకున్నా, కానీ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నాకు ఎంతమంది సపోర్ట్ ఉన్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. లైఫ్ లాంగ్ వాళ్ళకి రుణపడి ఉంటా. నాకు ఈవెన్ ₹1 ఇచ్చిన వాళ్ళని కూడా నేను మర్చిపోను. అలాంటిది నన్ను అంతా టార్చర్ పెట్టిరు. నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడు గుర్తు పెట్టుకుంటా. ఈవెన్ ఎక్కడైనా కలిసినప్పుడు కూడా వాళ్ళు వచ్చి మంచిగా మాట్లాడతారు. అందుకే లైఫ్లో ఎప్పుడైనా సరే నాకు ఏదనిపిస్తే అదే చేయాలి.